హలో, వెల్కమ్ టు పొలిటికల్. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ కోణాలు వేడివేడిగా వీస్తుంటే మరోవైపు రిజర్వేషన్ అంశం అనేది రచ్చలెగుస్తుందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ లీడర్ మందకృష్ణ మాదిగన్న మనతో పాటు ఉన్నారు. అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎలా విభజించాలి, ఏ కేటగిరీల మీదుగా ఏ కులాలను చేర్చాలి, ఇలాంటి అనేక అంశాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇంకో దశాబ్దాలుగా మీరు ఉద్యమాలు చేస్తున్నారు, దళితుల కోసం పోరాటాలు చేస్తున్నారు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఏంటన్నా అసలు కలవడానికి గల ప్రధాన కారణం ఏంటి? కలవడంలో ఒక వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగడాన్ని మేము స్వాగతించాం. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాం. కానీ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మేము ఐడెంటిఫై చేశాం, రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకొచ్చాం. ఇక మేము లేవనెత్తిన అంశాలు వాస్తవంగానే ఉన్నాయి, న్యాయంగానే ఉన్నాయి అనుకుంటే సరి చేయాలి. మేము లేవనెత్తిన అంశాలు వాస్తవం కాదనుకుంటే బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేయండి అని చెప్పి రివ్యూ పిటిషన్లు వేశారు. లేదు, మేము ఇచ్చిన తీర్పు కరెక్టే అని చెప్పి వాళ్ళు రివ్యూ పిటిషన్లు కొట్టేశారు. ఇప్పుడు కమిషన్ రిపోర్టు న్యాయబద్ధంగా లేదు, దాన్ని ఉన్నట్టుగా ఆమోదించడం కరెక్ట్ కాదని చెప్పి మేము వాళ్ళ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చిన అంశాలు న్యాయమా కాదనే విషయం ప్రభుత్వం వెంటనే తేల్చాల్సిన అవసరం ఉన్నది. బహుశా ఎన్ని రోజుల్లో తేల్చదు కానీ తేల్చాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఉదాహరణకు మేము ఐడెంటిఫై చేసిన సమస్యల్లో మొదటి గ్రూపుకు జనాభా లేకపోయినా 1% కేటాయించినప్పుడు వెనుకబాటుతనాన్ని చూశారు. ఆ వెనుకబాటుతనం అనేది మొదటి గ్రూపులు ఉన్న కులాలకి వర్తించదు, రెండో గ్రూపులు ఉన్న కులాలకు వర్తిస్తుంది, మూడో గ్రూపులు ఉన్న కొన్ని కులాలకు కూడా వర్తిస్తుంది. వెనుకబాటుతనం బేస్ అయినప్పుడు అన్ని కులాల వెనుకబాటుతనాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. అది చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం. రెండవది, జనాభా పరంగా రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు జనాభా నిష్పత్తి పరంగా అందరికీ ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి వాటి ఇవ్వాలి. ఆ విషయంలో కూడా జనాభా పరంగా అందరికి అవకాశాలు న్యాయబద్ధంగా దక్కలేదన్న విషయం రుజువు అవుతుంది. మూడవది, కొన్ని డెవలప్ అయిన కులాలు ఉన్నాయి, కొన్ని వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. డెవలప్ అయిన కులాల్లోకి వెనుకబడ్డ కులాలను చేర్చారు, అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి డెవలప్ అయిన కులాల లిస్టులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు. అంటే శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు అనడానికి ఒక 5-6 సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ ప్రభుత్వం మరి నిన్న ముఖ్యమంత్రి రూపంగా ఎన్నడు దానికి పరిష్కారం ఏ విధంగా చూస్తాడు అనే విషయం తప్పకుండా చూడబోతున్నాం. ఏదేమైనా న్యాయం అందరికి దక్కాలనేదే మా వాదన. దాని గురించి మాట్లాడతాం. ఇంకొకటి, ఏదైతే ఏకసభ్య కమిషన్ రివ్యూలో ఆర్థిక అసమానతలు కాకుండా సామాజిక అంశాలనే పరిగణలోకి తీసుకొని వర్గీకరణ చేశారనేది కూడా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి కూడా కొందరు ఆరోపిస్తున్నారు. ఏంటన్నా దీని మీద ఏమంటారు? ఏంటంటే వాస్తవానికి గౌరవ షమీమ్ అఖ్తర్ గారు క్రిమిలేయర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అంటే ఒకే కుటుంబం ఒక 50-60 సంవత్సరాలు రిజర్వేషన్లు అనుభవిస్తే మరి అదే కులంలో మిగతా కుటుంబాలకు కొంత అన్యాయం జరుగుతలేదా, కాబట్టి క్రిమిలేయర్ కూడా వర్తింపజేయాల్సిందే అని చెప్పి కొన్ని వర్గాలకు అని చెప్పడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. నేనేంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించాలి. వాస్తవానికి ఇప్పుడు 60 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక కుటుంబంలోనే రిజర్వేషన్ ఫలాలు 3-4 తరాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంత కొంత కుటుంబాలు బాగుపడ్డట్టే కదా. మరి అక్కడనే పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు అనుకోండి, వీళ్ళు వదులుకుంటే వాళ్ళు వదులుకునేలాగా చట్టం మీద తీసుకొస్తే ఆడ పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది కదా. అంటే క్రిమిలేయర్ ప్రస్తావన వస్తే క్రిమిలేయర్ వర్తింపజేస్తే ఎవరన్నా దూరం అవుతారనే భయంతో ఉన్నదే గాని న్యాయం పేదల పక్షాన్ని ఉండాలనుకుంటే మాత్రం క్రిమిలేయర్ వర్తింపజేయాలి ఎవరికైనా. ఇక రెండోది, సామాజిక వెనుకబాటైనా ఏ వెనుకబాటైనా వెనుకబాటు అనేది ఎన్ని కులాలు ఉన్నదో అన్ని కులాలకు ఆ వెనుకబాటును వర్తింపజేయాలి. ఆర్థిక వెనుకబాటు ఎవరికి ఉన్నదనే విషయంలో గ్రహించాలి. విద్యా ఉద్యోగ రంగంలో ఎవరు ముందరు చేశారు, ఎవరు వెనుకబడ్డ విషయం గ్రహించాలి.
రాజకీయంగా ఎవరు ఆర్థికంగా బాగుపడరని లెక్కలు కట్టాలి. ఈ విషయంలో కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి. లోపాలను సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సరిచేయమని కోరడం జరిగింది. చూస్తాం ఏం జరుగుతుంది అనే విషయం. షెడ్యూల్డ్ కులాల వెనుకబడిన కులాలకు ప్రతిబంధకంగా మాలలు తయారయ్యారు. ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కుటుంబమే పొలిటికల్ గా కూడా ఇదంతా ఒక హీట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రిజర్వేషన్ విషయంలో అని కూడా కొంత సమాచారం అట్లా బయటకు వస్తుంది. ఏమంటారు దీన్ని? ఆ కుటుంబం ఇవాళ దేశంలోనే లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే కుటుంబంగా అది ఎదిగింది. అది అక్కడ ఉండబడే పేదలకు వాళ్ళు చేసేది ఏం లేదు. రెండు, రాజకీయంగా చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది అది ఆ కుటుంబం. దాదాపు ఒక కుటుంబంలోనే ఒక 7-8 మంది ఆ కుటుంబం నుంచే ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న సమయంలోనే ఏకకాలంలో 3 చట్టసభలో ఉన్నోళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే రాజకీయంగా ఎదుగుదల ఎదిగి ఆర్థికంగా ఎదిగి సొంత మీడియా నడుపుకునే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకు ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే పేరుతో మాలలు పక్కదారి పట్టించి మాలల అవకాశాలు కూడా కొల్లగొట్టవచ్చు అనే ఒక దురాలోచనతో వివేక్ వెంకటస్వామి కుటుంబం ఉన్నదనేసి రుజువు అవుతుంది. ఇది ఇప్పుడు మాలయేతర సమాజం పూర్తిగానైతే గమనించింది. మాలయేతర సమాజం, దళితుల్లో ఉండబడే మాలయేతర సమాజం గ్రహించింది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు కూడా గ్రహించినాయి. రేపో మాపో ఆయన కుట్రలను ఆయన స్వార్థాన్ని మాల సామాజిక వర్గం కూడా గ్రహించి ఖచ్చితంగా ఆయన ఉచ్చు నుంచి బయటపడుతుందని చెప్పి మేము అనుకుంటాం. ఆయన ఉచ్చు నుంచి, ఆ కుటుంబం ఉచ్చు నుంచి బయటపడితే అటు మాలలు కూడా మేలు జరుగుతుంది, అందరు కూడా మేలు జరుగుతుందని మేము భావిస్తాం. సో గతంలో 2004 చంద్రబాబు హయాంలో రిజర్వేషన్లను తీసుకొచ్చాను సక్సెస్ఫుల్ గా. సో మీ పోరాటంలో మళ్ళీ అదే ఏబిసిడి గ్రూపులుగా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ 3 గ్రూపులతోనే సరిపెడితే పర్లేదు అని భావిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఏబిసిడి గతంలో ఉన్నాయని మీరే ఒప్పుకుంటూ ఇప్పుడు బి గ్రూప్ లో మాదిగలు కొన్ని కులాలు వచ్చినాయి. బి గ్రూప్ కంటే ఫస్ట్ గ్రూపుల్లో బుడగ జంగాలు, డక్కల ఇట్లాంటి కొన్ని కులాలు వచ్చేసినాయి. మాదిగల గ్రూప్ లో గతంలో ఉన్న కులాలు ఒక గ్రూప్ కి ఏర్పడ్డాయి. మరి మాలల్లో ఉండబడే మెజార్టీ దళిత కులాలు మాకు వర్గీకరణ కావాలి, మేము ప్రత్యేక కోట ఉంటామని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు సి గ్రూప్ లో ఉండబడే మాల గ్రూపుల్లో ఉండబడే మహార్లు, నేత కానీ వాళ్ళ చాలా ఒలేదాసర్ లాంటి కులాలు వర్గీకరణ మాకు జరగాల్సిందే, మాకు ప్రత్యేక కోట ఉండాలని అనుకుంటున్నాం. మరి మాదిగల నుంచి ఒక ప్రత్యేక కోట ఏర్పాటు చేసి ఏబీ చేసినప్పుడు మరి మాలల్లో 26 కులాలు ఉన్నాయి. మరి ఫస్ట్ కోటకు 15 కులాలే ఉన్నాయి. సెకండ్ కోటకు 18 కులాలే ఉన్నాయి. మరి ఇక్కడ 26 కులాలు ఒక దగ్గర పెట్టడం ఎట్లా న్యాయం అవుతుంది? కాబట్టి అక్కడ కూడా మేము మాలలతో కలిసి ఉండలేము. అందరి అవకాశాలు మాలలు ఇప్పటివరకు తీసుకున్నట్టుగానే ఇప్పుడు ఆ సి గ్రూపుల అవకాశాలు కూడా వాళ్ళే కొల్లగొడతారు. మాకు ప్రత్యేక కోట ఉండాలని చెప్పి వాళ్ళ మహారులతో పాటు, నేతకంతో పాటు, ఒల్లేదాసాలతో పాటు, మిత్లావర్లతో పాటు చాలా కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయి. అంటే దీన్ని బట్టి వాళ్ళున్న చోట మేము ఉండమనే వాదన సమాజంలో బాగా పెరిగింది. దీన్ని బట్టి వాళ్ళ పట్ల దళితుల్లో మెజారిటీ వర్గాలకు ఎంత అపనమ్మకం ఏర్పడ్డది అంటే మీతో కలిసి ఉంటే మేము అన్యాయం గురవుతాం అనే కాడికి వచ్చేసారు. అది వాళ్ళు తెచ్చుకున్నది ఇట్లాంటి పరిస్థితి. ముందే వర్గీకరణకు ఆమోదిస్తే, ముందే వర్గీకరణకు సహకరిస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. సో సామాజిక ఆర్థిక అంశాల్లో మీరు రిజర్వేషన్ బలంగా కోరుకుంటున్నారు, విద్యా, వైద్యం ఇలాంటి అనేక అంశాల్లో. అట్లా రాజకీయ అంశాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని బీసీ లాగా మీరు బయటకు వస్తారా భవిష్యత్తులో? ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదో రావాల్సింది కదా. ఇప్పుడు ఒక దిక్కు ఒక ప్రక్రియ సక్సెస్ అవుతే అది అన్ని దిక్కులకు వర్తిస్తుంది కదా. ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ అమలు జరిగితే అది సంక్షేమ రంగంలో వాటకు దారితీయాల్సిందే, అది రాజకీయ రంగంలో దారితీయాల్సిందే. ఒక మాటలో ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయో అన్ని రంగాల్లో కూడా ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటే ఖచ్చితంగా వర్గీకరణ అన్ని రంగాల్లో జరగాలి. రాజకీయ రంగం కూడా విస్తరిస్తుంది. అది భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగే ప్రక్రియ కూడా అది. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదా, ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించి కూడా ఖచ్చితంగా అన్ని దళిత సంఘాలను కూడా, కులాలను, ఉప కులాలను కూడా కూడగట్టుకుని మేము ముందుకు వెళ్తాం. వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ గా ఖచ్చితంగా మేము మాదిగా MRPS సమితి ఖచ్చితంగా వారికి తోడుంటుంది. రిజర్వేషన్లు ఫలాలు
అందరికీ వెనుకబడిన వారికి ఆర్థిక అసమానతలకు తేడా లేకుండా అందించాలనేది ఖచ్చితంగా మాదిగ సమాజం కోరుకుంటుంది. ఆ విధంగానే పోరాటం చేస్తుంది ఎంఆర్పిఎస్ అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా దళితులు ముందుకు రావాలి, రాజకీయ ఆర్థిక అసమానతలు లేకుండా అన్ని రంగాల్లో వారు ముందుకు సాధించాలి, వారు సమాజంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి పొలిటికల్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ జేతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్లస్ క్లబ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.